ఈరోజు కార్యక్రమంలో కొలుగురు గ్రామంలో ఉన్నాము. మల్లం సుమతి రాజు గారితో ఉన్నాము. నమస్తే. నమస్తే. మీరు రీసెంట్గా నామినేషన్ వేశారు సర్పంచ్గా. ఇండిపెండెంట్గా వేయడానికి కారణం ఏంటి? మా హస్బెండ్ ఎంపీపీ ఉండే గజ్వెల్ మండల్కి. ఆ తర్వాత మేము 15 ఇయర్స్ నుంచి ఇన్నేళ్ల నుంచి ఆయన చెప్పిన వాళ్ళే సర్పంచ్, ఆయన చెప్పిన వాళ్ళే ఎంపీటీసీ ఉండే ఈ 15 ఏళ్ళ కాలంలో. లాస్ట్ ఇయర్ కూడా 5 ఏళ్ళు యునానిమస్ సర్పంచ్ ఉండే ఆయన. అప్పుడు మేము టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినాడు. అది ఎందుకు అనంటే అంతకన్నా ముందు 5 ఏళ్ళు టీఆర్ఎస్ ఉండే కాబట్టి, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది కాబట్టి గ్రామం అభివృద్ధి చెందుతుంది అనేసి ఆయన ఇంకా ఖాళీగా వేరే పార్టీలో ఉంటే అభివృద్ధి చెందట్లేదని చెప్పేసి టీఆర్ఎస్లోకి వచ్చి గ్రామ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేసిండు. ఆ తర్వాత కూడా హరీష్ రావు గారు ఇల్లు కూలగొట్టేసి ఇల్లు కట్టిస్తామని చెప్పి అన్నీ చేసి సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. ఆ తర్వాత ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటే ఆయన చాలా బాధపడి, ఆయన నచ్చకుండా సరే ఈటల రాజేందర్ అన్న హెల్ప్ చేస్తాడు కదా ఇట్లాంటి విషయాలలో అని చెప్పి రఘునందన్ రావు గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము ఆయన బీజేపీలోకి పోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం పార్టీ కాదు, ఆయనకి విలేజే ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఊరికి కావాల్సినంత సేవ చేసిండని నేను అనుకుంటున్నా. అనుకోకుండా ఆయన జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇండిపెండెంట్గానే ఊర్లో ఆయన చేసిన పనులు చూసి నేను గెలుస్తాననే నమ్మకంతోనే వచ్చినాను. ఆయన చేసిన మంచి పనులు మీరు ఊర్లో తిరిగితే, మీరు ప్రజలతో మాట్లాడితే తెలుస్తుంది. ఆ లాస్ట్ మినిట్లో కూడా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన లేడు కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేసి ప్రజలకు సేవ చేద్దామన్న ప్రయత్నంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ పరంగా రాలేదు, నా ఊరు కోసం నేను వచ్చిన. నేను చేసే సేవ ఎట్లా ఉంటుంది అన్నది ఊళ్ళకి నా గురించి తెలుసు, ఆయన గురించి కూడా తెలుసు, నా గురించి కూడా తెలుసు. కాబట్టి నా ప్రజలు నాకు సపోర్ట్ చేస్తారని అనుకొని నేను ముందరికి వచ్చిన. నా వంతు సాయం, నా వంతు సేవ నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఏది జరిగినా ప్రజల నిర్ణయం. అంటే సుమతి అనే మీరు నామినేషన్ చేసిన తర్వాత కూడా అంటే జనాల్లో ఒక చిన్న విమర్శ జరుగుతుంది. ఏంటంటే స్థానికంగా ఉండరు, సిటీలో ఉంటారు, ఒకవేళ ఓటు వేసి గెలిపించినా మనకు అందుబాటులో ఉండాలని ఒక స్థానికంగా చర్చ జరుగుతుంది. దీన్ని మీరు సమర్థిస్తూ ఉంటారు? ఖచ్చితంగా సమర్థిస్తాను. ప్రజలు మాట్లాడుకునేది మాట్లాడుతూనే ఉంటారు, దానికి మనం ఏం చేయలేం. కానీ నా కడుపు తిప్పలు నేను పడాలా కదా. నేను నా ఉద్యోగం ఉన్నా నేను వదిలేసుకొని ఇక్కడికి వచ్చినా. నేను ఇప్పుడు ఆయన కోసం నేను వచ్చిన. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ప్రజలు మర్చిపోకూడదు. ఆయన చేసిన మీరు ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా మా వాళ్ళు మీకు ఖచ్చితంగా మా మీద సర్వే మీరు చేస్తే మీకు తెలుస్తుంది ఆయన ఏమేమి పనులు చేసిండు అని. మేము ఇవాళ కొత్తగా రాజకీయం చేయటం లేదు, కొత్తగా పదవి కాదు. నాకు ఈ పదవి కోసం నేను రాలేదు. మా మామ గారు 25 ఏళ్ళు సర్పంచ్ చేసిండు కంటిన్యూస్గా ఇక్కడ. ఆ తర్వాత ఆయన ఎంపీపీ చేసినాడు, మండల పరిషత్ ప్రెసిడెంట్. మొన్న యునానిమస్గా సర్పంచ్ చేసిండు. మాకు పదవులు ముఖ్యం కాదు, మేము పదవులు చూసిన పదవులే మాకు పదవి కొత్త కాదు. మేము ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఆయన ఎప్పుడో ఊర్లో నుంచి బయటికి వెళ్ళేవాడు. ఒక ఎంపీపీ నుంచి ఆయన సర్పంచ్కి నా ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి అని చెప్పి ఆయన మళ్ళీ వచ్చిండు ఊర్లోకి. దా ప్రయత్నంలోనే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను సిటీలో ఉండడము వాస్తవమే, కానీ నేను ఇక్కడే ఉంటా ఇప్పటి నుంచి. నా ఊరిని నేను కాపాడుకోవాలంటే నేను ఊర్లోనే ఉండాలి. ఖచ్చితంగా నేను ఊర్లోనే ఉంటాను. అయినంత మటుకు నా ప్రజలకి 100% అందుబాటులో ఉంటానని నా వంతుగా మా ఊరి ప్రజలంతుగా నేను చేస్తున్నా. దివంగత నేత మల్లం రాజన్న స్వర్గస్థులయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. అదే సానుభూతితోటి మీకు ఓట్లు పడే అవకాశం ఉన్నాయంటారా? సానుభూతితోని ఓట్లు పడతాయా అన్నది అది మన ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన చేసిన మంచి పనుల మీద ఓట్లు పడాలని కోరుకుంటున్నాను నేను. ఆయన కోసం నేను ముందరికి వస్తున్నా కాబట్టి ఖచ్చితంగా జరిగిన అభివృద్ధి ఏంది అని మా ఊర్లో ప్రతి వాడలో అందరికీ తెలుసు. లాస్ట్ టైం మొన్న ఆయన యునానిమస్ సర్పంచ్ ఉన్నప్పుడు దళిత బంధు ఉట్టి మా ఊరికే వచ్చింది. 140 ఇళ్ళకి దళిత బంధు ఒక్క ఇల్లు కూడా వదలకుండా ఆయన 140 మందికి వచ్చేటట్టు కృషి ఆయన చేసినాడు. మన దళిత బంధులో ఒక్క ఇల్లు కూడా మేము వదిలిపెట్టలేదు. ఒక్కరికి కూడా తక్కువ పడ్డా కానీ నాకు వద్దు దళిత బంధు వద్దు అని ఆయన చెప్పిన ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి.
ఆయన అందరికీ ఆయనంత మటుకు ఆయన దళిత బంధుకు సేవ వచ్చేటట్టు జాగ్రత్త పడ్డాడు కాబట్టి ఆయన చేసిన సేవా కార్యక్రమానికి నేను కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నా. సానుభూతి కన్నా ఎక్కువ ఆయన చేసిన మంచి పనులని చూడాలి కదా జనాలు, సానుభూతి కాదు. సానుభూతి అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ఒక మంచి మనిషి లేడు అని అంటే ఆ సానుభూతి పాపం మరే మనిషి లేడు కదా ఆమె వచ్చింది అన్న సానుభూతి ఉంటుంది. సానుభూతితో పాటు మంచితనం అనేది, న్యాయం అనేది గెలుస్తుందని నేను అనుకుంటున్నా ఎప్పుడైనా. గ్రామంలో కనుక చూస్తే రాజన్న గారు ఎన్నో సేవలు చేశారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ గ్రామంలో కొన్ని అసంపూర్ణమైనటువంటి పనులు ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత వాటిపైన ప్రత్యేకత శ్రద్ధ వహిస్తారంటారు. నిజం చెప్పాలంటే ఆయన సగంలో ఇడిచిపెట్టిన పనులు ఫినిష్ చేయడానికే నేను ముందరికి వచ్చిన. ఎందుకంటే నేను నా సగభాగం అనుకున్నప్పుడు ఆ మిగతా పనులు నేను కంప్లీట్ చేద్దామని అనుకునే ఆలోచన చేసి నా అన్నీ వదిలిపెట్టుకొని నేను నా ప్రజల కోసం అని వస్తున్నా. నా ప్రజలు ఖచ్చితంగా నన్ను స్వాగతిస్తారని నాకు ఒక ఆశ. ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందన్న సంగతి ఆయన కూడా చెప్తుంటే ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని అనుకుంటున్నా. ప్రజల నిర్ణయం మీదకి వదిలిపెడతాను. ఇంకా నా వంతు ప్రయత్నం నా ఊరు బాగుపడాలని ఆయన ఎంత కృషి చేసిండో ఆయనకన్నా ఎక్కువ కృషి నేను చేస్తానని నేను అనుకుంటున్నా. ప్రజల నిర్ణయం. మీరు నామినేషన్ వేశారు కదా, ప్రజల్లో వచ్చి మిమ్మల్ని నామినేషన్ ఏమని కోరడం జరిగిందా, లేదంటే మీరే ఇండిపెండెంట్గా వచ్చి అసంపూర్ణంగా ఉన్న పనులు నేను సంపూర్తిగా చేస్తానే ఉద్దేశంతో మీరు నామినేషన్ వేశారు? నేను నా ప్రజలు వచ్చి నన్ను అడిగితేనే నేను ముందరికి వచ్చిన. నేను మొన్నటి వరకు నామినేషన్ డేట్ వచ్చిన రోజు వరకు కూడా నేను రాలేదు ఊర్లోకి. అంటే ఆ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చి నేను హల్చల్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఊరుకున్నా. నేను ఆ రోజు మా యానివర్సరీ అని నేను వచ్చాను ఇక్కడికి. వచ్చేసరికి ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అమ్మ నువ్వు అయితేనే అవుతుంది లేకపోతే కాదు, నువ్వు దయచేసి నువ్వు రావాలా అని అంటే సరే అని నెక్స్ట్ రోజు నేను ఊర్లోకి వచ్చిన. అందరం నా ప్రజలందరూ మా వాళ్ళందరూ రావాలంటేనే మా అన్నదమ్ముల కోసము నేను నా అనుకొని నన్ను కోరుకున్న వాళ్ళ కోసం నేను వచ్చాను. కొల్గూరు గ్రామ ప్రజలకు నేను మల్లం సుమతి, మల్లం రాజు గారి భార్యని, నా వంతుగా నేను నా ప్రజలకి నేను సేవ చేసుకుంటానని నేను ఆయన కోసం నేను ముందరికి రావడం జరుగుతుంది. ఆయన ఏ పని వదిలిపెట్టినా అది నేను మొత్తం నా ఊరు మట్టుకు నేను నా సేవ నేను చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తారని, నేను గెలుస్తాననే భావనతో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే నేను నా వంతు ప్రయత్నం, నా వంతు సేవ కొల్గూరు గ్రామ ప్రజలకు ఏమాత్రం నిరాశ కలగకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.